తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మధుర స్వప్నం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామా అండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంటికి తిరిగి వస్తుండగా వీరయ్య అన్నాడు, ఎన్నో పూజలు చేశాం, తాయెత్తులు కట్టుకున్నాం, దానాలు చేశాం, మాకు ఒక్క కాయ కాయలేదు అన్నాడు. డాక్టర్కి చూపించలేదా వీరయ్య అడిగాడు కృష్ణ. చూపించలేదు బాబు, దానికి సిగ్గు అన్నాడు. కృష్ణకి అర్థమైంది. పూజల వల్ల మందుల వల్ల శరీరంలో ఉన్న లోపాలు సరికావని ఆమెకి తెలియదు. తెలిసినా చెప్పడం వీరయ్యకి రాదు. కృష్ణ వీరయ్య ఇంటి నుంచి తిరిగి వస్తున్నాడు. దోవలో బండి రత్తాలు ఇల్లు ఉంది. రత్తాలు కూతురికి బాగా జ్వరం ఉంది. 2 రోజుల క్రిందట హాస్పిటల్కి తీసుకువస్తే చూసి మందులు ఇచ్చాడు కృష్ణ. మళ్ళీ మర్నాడు తీసుకువచ్చి చూపించమని చెప్పాడు. కానీ రత్తాలు రానేలేదు. రత్తాలు ఉదయం బండి కట్టుకొని వెళితే రేవు దగ్గర నుంచి ఊళ్ళోకి, ఊళ్ళో నుంచి రేవు దగ్గరికి తిరుగుతూనే ఉంటాడు. ఇంకే పనైనా చేయాలంటే నాకు చెడ్డ విసుగు అంటూ జ్వరం వచ్చిన కూతుర్ని చూసి విసుక్కుంటూ, పిల్ల చచ్చినోళ్ళు చెబితే వినరు, వాన్లో తడుస్తారు అన్నాడు. రత్తాలు మర్నాడు మళ్ళీ రానిలేదు. మాణిక్యాన్ని అడిగితే జ్వరం అలాగే ఉంది బాబు అన్నాడు. కృష్ణ రత్తాలు పాక దగ్గరికి వచ్చి రత్తాలు అంటూ కేక పెట్టాడు. లేడో ఇంట్లోంచి మొరటుగా ఉన్న కంఠం గావు కేకతో సమాధానం ఇచ్చింది. కృష్ణకి ఉండాలో వెళ్ళిపోవాలో తెలియలేదు. బస్తీలో పుట్టి పెరిగి వచ్చిన అతనికి ఈ పల్లెటూరి వాళ్ళ మర్యాద మన్ననలేమిటో సరిగ్గా తెలియవు. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళని చూస్తే తలలు దించుకొని తప్పుకొని వెళ్తారు. తను ఎంత డాక్టర్ అయినా వాళ్ళ మర్యాదలని అతిక్రమించకుండా ప్రవర్తించాలని కృష్ణకి బాగా తెలుసు. ఇంటి మగవాడు లేకుండా ఇంట్లోకి వెళ్ళటం మర్యాద కాదు. అతను క్షణం తటపటాయించి చిట్టి అని పిలిచాడు. ఎవరు? శరీరం అంతా తలుపు చాటుకు చేర్చి ముఖం మాత్రం బయటకు పెట్టి ఒక ఆమె తొంగి చూసింది. కృష్ణన్ చూడగానే చిట్టి లేదు, బడికిపోయింది అంది. జ్వరం తగ్గిపోయిందా? తగ్గిపోలేదు. పంతులమ్మ పరీక్ష రాయకపోతే కొడుతుందట, అందుకని అట్లా జ్వరం పెట్టుకొని ఎగేసుకుంటూ వెళ్ళింది. సరే, కృష్ణ బయలుదేరాడు. అతనికి ఒళ్ళు మండిపోయింది. ఆ పిల్లకి ఫ్లూ, అది తగ్గకుండానే స్కూల్కి వెళ్ళింది. ఆ జ్వరం అక్కడున్న మిగతా పిల్లలకి అంటుతుంది. ఆ పిల్లల ద్వారా ఇళ్ళకి వెళ్ళి పెద్దవాళ్ళకి వస్తుంది. వీళ్ళకివేవీ తెలియవు అనుకొని అతను సైకిల్ మీద వస్తుంటే బస్తాలున్న బండి తోలుకొని వస్తూ రత్తాలు ఎదురయ్యాడు. కృష్ణ సైకిల్ ఆపి నిలదీస్తున్నట్టుగా అడిగాడు. రత్తాలు, చిట్టిని స్కూల్కి వెళ్ళనీయవద్దంటే ఎందుకు పంపించావు? ఏం చేయను బాబు, పంతులమ్మగారంటే మా అందరికీ భయమే. పిల్లలు స్కూల్కి రాకపోతే ఆవిడ మమ్మల్ని తిడుతుంది. రూపాయి జల్మానా కట్టమంటుంది. ఎవరా పంతులమ్మ? జ్వరంగా ఉన్న పిల్లని కూడా స్కూల్కు రమ్మంటుందా? తలూపాడు రత్తాలు. అదిగో ఆ వీధిలోనే బడి, మీరు వెళ్ళి చూడండి, చిట్టి అక్కడే ఉంటుంది. 3వ క్లాసులో కూర్చుని ఉంటుంది. కృష్ణకి ఒళ్ళు మండింది. పిల్లలు స్కూల్కి రాకపోతే రూపాయి జల్మానా చెల్లించాలా? అమాయకులైన తల్లిదండ్రుల్ని దోచేయటానికి ఇదో వంక. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. 100కి 80 మంది అమాయకులు మూర్ఖులును, మిగతా 20 మంది తెలివిగల వాళ్ళైతే ఏదో రకంగా వీళ్ళని దోచుకుంటుంటారు. ఈ పంతులమ్మ వారిలో ఒకరిది కాబోలు. పిల్ల స్కూల్కి రాకపోతే రూపాయి జరిమానా అంటే వీళ్ళు పిల్లలకి జ్వరం వచ్చినా సరే బడికి పంపి తీరుతారు. రూపాయి కట్టాలంటే అమ్మో రూపాయి అనుకుంటారు. కృష్ణ సరాసరి స్కూల్కు వచ్చి సైకిల్ ఆపాడు. ఎలిమెంటరీ స్కూల్ అది. ఎదురుగ్గా 3వ తరగతి అని బోర్డు వేలాడుతున్న చోటు నుంచి 6వ ఎక్కం బిగ్గరగా పిల్లలంతా కలిసి అరుస్తున్నట్టుగా చెబుతున్న ధ్వని వినిపిస్తోంది. కృష్ణ సైకిల్ దిగి చర్చరా లోపలికి వెళ్ళాడు. అక్కడ మొదటి వరుసలో చిట్టి నిలబడి ఉంది. ముక్కు నీళ్లు కారుతోంటే తుడుచుకుంటూ ఎక్కం వల్లె వేస్తోంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖం ఒడిలి నీరసంగా ఉంది. చిట్టి, కృష్ణ పిలిచాడు. కృష్ణ గుమ్మంలోకి రాగానే పిల్లలంతా ఎక్కం ఆపి అతని వైపు చూడసాగారు. ఇలారా అన్నాడు. చిట్టి పంతులమ్మ వైపు చూసింది. పంతులమ్మ కృష్ణ వైపు చూసింది. ఆమె వయసు 20-22 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆరోగ్యంగా చామన ఛాయగా ఉంది. ఎవరు మీరు? అంది.
నేను ఈ ఊరికి డాక్టర్ని. చిట్టికి ఫ్లూ. మీరు స్కూల్కి రాకపోతే రూపాయి జరిమానా వేస్తారనే భయంతో చిట్టి స్కూల్కి వచ్చింది. మేడం, మీరు టీచరు, పిల్లలకి విద్య చెప్పే గురువు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగాలని చూడటం ఘోరం. అతని వైపు ఆ యువతి నిర్విణ్ణురాలైనట్టు చూసింది. అతను చరచరా లోపలికి వచ్చాడో, చిట్టిని చెయ్యి పట్టుకుని యువతలకి తీసుకురాబోయాడు. ఆగండి! ఆ అమ్మాయి అరిచినట్టుగా అంది. మీరు డాక్టర్ అవ్వచ్చు, దేవుడు అవనేండి. ఇది నా క్లాసు. నా పర్మిషన్ లేకుండా ఇక్కడి నుండి పిల్లని తీసుకెళ్లే అధికారం మీకు లేదు. చిటి, నువ్వెళ్ళి నీ చోట్లో కూర్చో ఆజ్ఞాపించినట్టు ఉన్న ఆ స్వరం వినగానే చిట్టి కృష్ణ చెయ్యి వదిలించుకుని వెనక్కి తన చోటుకి పరిగెత్తబోయింది. కృష్ణ చిట్టి చెయ్యి పట్టి ఆపాడు. మేడం, నేను డాక్టర్ని అని చెప్పాను. మీరేం చేస్తున్నారో తెలుసా? చిట్టిని ఇక్కడ ఉంచి చిట్టికి ఉన్న ఈ ఫ్లూ మిగతా ఈ పిల్లలందరికీ అంటుకునేలా చేస్తున్నారు. చిట్టి క్లాస్కి రాకపోతే మీకు రూపాయి చెల్లించవలసి ఉంటుంది, అంతేగా? ఇదిగో మీ రూపాయి. కృష్ణ జేబులో నుంచి రూపాయి తీసి అక్కడ టేబుల్ మీద పెట్టాడు. అవమానపూర్వకంగా ఉన్న ఆ మాటలు, ఆ రూపాయి చూడగానే ఆ యువతి ముఖం చిదిమితే రక్తం చిందేటంత ఎర్రగా కందిపోయింది. నేను రూపాయి కోసం కక్కుర్తి పడుతున్నానని మీకెవరు చెప్పారు? ఊళ్ళో అందరూ చెప్పారు. ఊళ్ళో అందరూ. ఆ అమ్మాయి కళ్ళు పెద్దవి చేసింది. ఆ కళ్ళల్లో కోపం లాంటిది కస్సుమంది. మీ భయం లేకపోతే చిట్టి ఇంత జ్వరంతో స్కూల్కు వచ్చేదా? ఆ అమ్మాయి ముందుకు 2 అడుగులు వేసి చిట్టి వైపు చూస్తూ, చిట్టి, నువ్వు చెప్పు, స్కూల్కి ఎందుకొచ్చావు? అప్పటికే క్లాస్లో పిల్లలంతా ప్రాణాలు ఉగ్గబెట్టినట్టు భయంతో చూస్తున్నారు. చిట్టి ఏడవటం మొదలుపెట్టింది. చెప్పు, ఎందుకొచ్చావు? గద్దించింది. చిట్టి కళ్ళు నులుముతో, మరే మరే ఇంటి దగ్గరుంటే పిన్ని పని చేయమంటుంది, నీళ్లు తోడమంటుంది, ఇల్లు ఊడవమంటుంది. నాకు చేతులు నొప్పి, అందుకని నేనే వచ్చాను. ఆ యువతి విన్నారా అన్నట్టు కృష్ణ వైపు చూసింది. కృష్ణ ఆశ్చర్యంగా చూశాడు. ఆ యువతి కృష్ణని చూస్తూ, చిట్టికి తల్లి లేదు. రత్తాల్ రెండో భార్య పరమ గయ్యాలి. చిట్టి ఇంటి దగ్గరుంటే జ్వరం అన్నా వినకుండా చాకిరీ చేయిస్తుంది. అందుకని చిట్టి స్కూల్కి వచ్చి కూర్చుంటుంది అని ఆ యువతి క్లాస్లో ఉన్న పిల్లలందరినీ కలియ చూపిస్తూ, వీళ్ళంతా లేనివాళ్లే. పిల్లల్ని ఇంటి దగ్గర పని చేయిస్తూ పెద్దలు స్కూల్కి పంపరు. అందుకని నేను జరిమానా అంటూ భయపెడతాను, అంతేకాని డబ్బు లాగాలని కాదు. ఈసారి నెవరబోవడం కృష్ణ వంతు అయింది. అతను ఆ యువతిని అప్పుడే ప్రప్రథమంగా చూసినట్టు చూశాడు. ఆమె వేషధారణ అతి సామాన్యంగా ఉంది. ముఖంలో అందం కంటే ఆరోగ్యం ఎక్కువగా కనిపిస్తోంది. తీరైన తలకట్టు, పొడుగాటి ముక్కు, కళ్ళు మాత్రం నిర్భయంగా నిజాయితీని ఆసరా చేసుకున్న దృఢమైన మనస్తత్వం కలిగిన మనసుని ప్రతిబింబింపచేస్తున్నట్టుగా ఉన్నాయి. చిట్టి వాళ్ళ నాన్నకి నేను గట్టిగా చెబుతాను, చిట్టికి 2 రోజులు సెలవు ఇవ్వండి అన్నాడతను. ఈసారి అతని కంఠంలో చిరాకు మాయమై మర్యాద ప్రతిధ్వనించింది. చిట్టి చేత పని చేయించరు అనే భరోసా మీరు ఇవ్వగలిగినట్టయితే తీసుకువెళ్ళండి. అలాగే. చిట్టి, నీ పుస్తకాలు తీసుకుని వెళ్ళు. చిట్టి వెనక్కు వెళ్ళి పుస్తకాల సంచి భుజాన తగిలించుకు వచ్చింది. థ్యాంక్ యూ కృష్ణ అనేసి వెళ్ళబోతుంటే ఆ అమ్మాయి వెనక నుంచి ఇదిగో అంటూ పిలిచింది. కృష్ణ వెనక్కు తిరిగాడు. మీ నోటు. టేబుల్ మీద రూపాయిని చూపించింది. కృష్ణ అది తీసుకుని జేబులో పెట్టుకుని ఐఆమ్ సారీ అస్పష్టంగా అన్నాడు. మీరు డాక్టర్ కాబోలు. డాక్టర్ అయిన వ్యక్తి ఎప్పుడూ తొందరపడి మాట్లాడకూడదు. ఆవేశం అసలే పడకూడదు. ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ మాటల్లో చురక అతని మనసుకి బాగానే తగిలింది. అతను చిట్టిని తీసుకుని యువతలకి వచ్చేశాడు. అతనికి చివర్లో ఆమె అన్న మాటలు మళ్ళీ గుర్తుకొచ్చాయి. అతనికి కోపం రాబోయింది, కానీ వెంటనే నవ్వు వచ్చింది. అతను నిజంగానే తొందరపడ్డాడు. ఎవరో అన్న మాటలు పట్టుకుని గబాలన మాట జారాడు. ఆ అమ్మాయి చక్కగా తిప్పి కొట్టింది. అతను చిట్టిని తీసుకువచ్చి మాణిక్యానికి అప్పచెప్పాడు. చిట్టికి జ్వరం తగ్గే వరకు తన ఇంట్లోనే ఉంచే ఏర్పాట్లు చేశాడు. రత్తాలు ఈ మాట విని సంతోషించాడే తప్ప అభ్యంతరం చెప్పలేదు. మా ఆవిడ నోరు చెడ్డది బాబు, నోరే అయితే పర్వాలేదు కానీ చెయ్యి కూడా జాడిస్తూ ఉంటుంది అన్నాడు. మాణిక్యం టీచర్ గురించి చెప్పాడు. ఆ అమ్మాయి పేరు రాధ. తండ్రి చిన్నప్పుడే పోయాడు. మేనమామ దగ్గర పెరుగుతోంది. తల్లి ఉంది, బిఏ పాస్ అయింది. వేరే చోటికి ఉద్యోగానికి తల్లి వెళ్ళనీయలేదు. అందుకని ఈ ఊళ్ళోనే ఈ ఎలిమెంటరీ స్కూల్లోనే ఉద్యోగం చేస్తోంది. రాధ తండ్రి కూడా ఉపాధ్యాయుడే.
అబ్బో! పరమేశం మాస్టారు అంటే ఊళ్ళో వాళ్ళకి ఇప్పటికీ హడలే. అంత ఖచ్చితమైన కోపిష్టి స్వభావం. కానీ మళ్ళీ ఎంతో పరోపకారి. రాధకి తండ్రి కోపం అంతగా రాకపోయినా ఆయన డిసిప్లిన్, పరోపకారితనం బాగా వచ్చింది. పరమేశం మాస్టారి కూతురైన రాధ అంటే ఆ ఊర్లో అందరికీ గౌరవమే. గౌరవాభిమానాలని ప్రాణప్రదంగా, డబ్బుని తృణప్రాయంగా చూసే వంశం అది. మంచం మీద పడుకుని పేపర్ చూస్తున్న కృష్ణ కళ్ళ ముందు ఆ అమ్మాయి ముఖం కదిలింది. ఆ అమ్మాయిని తను రూపాయికి కక్కుర్తిపడే స్వభావంగా చిత్రించి మాట్లాడగానే ఆ కళ్ళు కస్సుమంటూ లేచిన అభిమానం అతనికి మరీ మరీ గుర్తుకు వస్తోంది. ఈసారి ఎప్పుడైనా కలిస్తే మనస్ఫూర్తిగా మరోసారి క్షమార్పణ చెప్పాలి అని అనుకున్నాడతను. సాయంత్రం అయింది. కృష్ణ పక్క ఊరికి వెళ్ళి బ్యాగ్ చేత పట్టుకొని నడిచి వస్తున్నాడు. సైకిల్ పాడైంది, రిపేర్కి ఇచ్చాడు. 2 రోజుల నుంచి అతను చుట్టుపక్కల గ్రామాలకు కాలినడకనే వెళుతున్నాడు. కాలవ ఒడ్డున నడిచి వస్తుంటే అతనికి ఎంతో సేద తీరుతున్నట్టుగా ఉంటుంది. ఒక్కోసారి సైకిల్ మీద వస్తుంటే రకరకాల పక్షులు గుంపులుగా వెళ్తూ కనిపిస్తాయి. కృష్ణ ఒక పాదం భూమి మీద ఆనించి ఆకాశం వైపు తలెత్తి చూస్తూ నిలబడిపోతాడు. అతని మనసు స్వేచ్ఛగా, సంతోషంగా ఆ పిట్టల్లానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కృష్ణ వస్తుంటే ఎదురుపడ్డ పల్లెవాళ్ళు, రైతులు పలకరిస్తూనే ఉంటారు. అతను తల వంచుకొని నడిచి వస్తుంటే కిలకిలలు వినిపించాయి. అతను తిరిగి చూశాడు. అక్కడ కాలువలో కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మాయిలు కిలకిలలాడుతూ కబుర్లాడుతూ పైకి గట్టు ఎక్కి వస్తున్నారు. కృష్ణను చూడగానే డాక్టర్ గారే, డాక్టర్ గారు అంటూ గుసగుసలు వినిపించాయి. కృష్ణ తలెత్తి చూశాడు. ఎదురుగా వస్తున్న అమ్మాయిల్లో సీతాలు కూడా ఉంది. నెత్తిన పచ్చగడ్డి మోపు, కుడి చేతిలో టిఫిన్ క్యారియరు ఉంది. ఆ అమ్మాయిని చూడగానే కృష్ణ నవ్వుతూ డాక్టర్ గారు బాగున్నారా అని పలకరించాడు. సీతాలు చూసి సిగ్గుపడిపోయింది. చేత్తో 2 చెంపలు వేసుకొని క్షమించాల బాబూ, నాకు మీరెవరో తెలియక వాగేశాను అంది. ఇందులో క్షమించేంత తప్పే ఉందని? నేను అందరికీ వైద్యం చేస్తే నువ్వు నాకు వైద్యం చేశావు, అంతేగా? సీతాలు మళ్ళీ గబగబా చెంపలేసుకుంది. మీరా మాట అనకండి బాబూ, నేను మీరెవరో దారిన పోయే పెద్ద మనిషి అనుకున్నాను అంది. కృష్ణ నవ్వాడు. పక్కనున్న అమ్మాయి సీతాలను చూపిస్తూ దీని మాట నమ్మకండి బాబూ, ఈ సిగ్గంతా దొంగేశమే. మా వాళ్ళందరికీ డాక్టర్ బాబుకి నేను వైద్యం చేశానంటూ గొప్పలు కొట్టుకుంటోంది అంది. చెట్ పో నువ్వు, తన్నేస్తా, జాగ్రత్త, సీతాలు బెదిరించింది. నీ పసరు వైద్యం ఏమిటో నాకు కూడా నేర్పు సీతాలు అన్నాడు కృష్ణ నవ్వుతూ. మీరంటే చదువుకున్నోళ్ళు, పెద్దోళ్ళు, నాకేం తెలుస్తుంది అంది సీతాలు. నడు నడు, చీకటవుతోంది, ఇంటికి పోయి అన్నం వండాలా. ఇంకో అమ్మాయి తొందర చేసింది. అందరూ బిలబిలా వెళ్ళిపోయారు. కృష్ణ ఊరి వైపు నడిచాడు. అతని ఇంటికి వచ్చేసరికి హాస్పిటల్ తలుపులు తెరిచి ఉన్నాయి. అతను ఆదుర్దాగా అక్కడికి వెళ్ళాడు. గిరి స్నేహితులతో కూర్చుని పేకాడుతున్నాడు. కృష్ణకి ఒళ్ళు మండింది. ఇక్కడ పేకాడటం ఏమిటి అన్నాడు. ఇప్పుడు నీ పేషెంట్లు రారుగా, నీకేమిటి ఇబ్బంది నిర్లక్ష్యంగా అన్నాడు గిరి. రాకపోతే మాత్రం? ఇది హాస్పిటల్, క్లబ్ కాదు. అది నీకంటే మాకే బాగా తెలుసు. కానీ ఈ హాస్పిటల్ ఖాళీగా ఉన్నప్పుడు మా ఇష్టం వచ్చినట్లు మేము వాడుకోవచ్చు. ఇంకో మాట మాట్లాడావంటే మీ ఇంట్లో వచ్చి కూర్చొని కూడా అడగలను. జాగ్రత్త, అనవసర విషయాలలో జోక్యం చేసుకోకు అన్నాడు. అతనితో వాదించి ప్రయోజనం లేదు. హాస్పిటల్ తాళం చెవులు అతనికి ఎందుకిచ్చావు? కృష్ణ మాణిక్యాన్ని కేకలేశాడు. ఏం చేయనండి, ఇవ్వకపోతే నేను ఊళ్ళో బతకగలనా అన్నాడు మాణిక్యం. కృష్ణ మర్నాడు దయానిధి గారికి ఈ విషయం ఉత్తరం రాసి పంపించాడు. తాళం చెవులు మాణిక్యం దగ్గర ఉండనీయకుండా తను తీసుకున్నాడు. సాయంత్రం గిరి వచ్చాడు. తాళం చెవులు ఇమ్మని అడిగాడు. కృష్ణ ఇవ్వనని అన్నాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. గిరి కాళ్ళు బాదుకుంటున్నట్టుగా వెళ్ళిపోయాడు. మర్నాడు దయానిధి కృష్ణని పిలిపించాడు. చూడు, నువ్వు చేసిన పని సరైనది కాదని నేను అనటం లేదు. కానీ గిరితో ఏదైనా చెప్పదలుచుకుంటే నాతో నువ్వు చెప్పు. అతనితో ఘర్షణ వద్దు. ఊళ్ళో నవ్వులాటగా ఉంటుంది. మా దగ్గర పనిచేయటానికి వచ్చిన వ్యక్తికి మాకు పొసగటం లేదు అంటే ఆ మాట నాకు చాలా కష్టం కలిగిస్తుంది. ఆయన మాటలు మృదువుగానే ఉన్నా వాటిల్లో కొరడా చురకలాంటి వాడితనం ఉంది.
ఆ మర్నాటి నుంచి గిరి పేకాట దేవాలయం మండపం మీదికి మారింది. అక్కడ దేవాలయానికి వచ్చే ఆడవాళ్ళని ఏదో ఒకటి అనటం, నవ్వటం, ఊళ్ళో వాళ్ళు ఇది పట్టించుకోనట్టే వెళ్ళిపోతారు. ఆ రోజు కృష్ణ వీరయ్య చెల్లెలి కొడుకుని చూడటానికి వెళ్ళాడు. వీరయ్య ఇంట్లో లేడు. వీరయ్య భార్య ఇంకో యువతి కూర్చొని ఉన్నారు. వీరయ్య భార్య చెబుతుంటే ఆ యువతి ఉత్తరం రాస్తోంది. కృష్ణను చూడగానే వీరయ్య భార్య కుర్చీ తెచ్చి వేసింది. వీరయ్య చెల్లెలి కొడుకుని చూసి మందులిచ్చాడు. అతనికి టీబీ ఏమోనని అనుమానంగా ఉంది. వీరయ్య రాగానే తన దగ్గరికి పంపించమని చెప్పాడు కృష్ణ. ఆ యువతి రాధగా గుర్తించాడతను. రాధ పలకరించలేదు. అతను లేచి వెళ్ళేటప్పుడు నమస్తే, చిట్టి ఎలా ఉంది అని అడిగాడు. కులాసాగానే ఉంది, ముఖం తిప్పుకుంటూ జవాబు చెప్పింది. అతను యువతలకి వచ్చేశాడు. రాధ పెడముఖం అతనికి రవంత బాధ కలిగించింది. తను ఆ రోజున తొందరపడి మాట్లాడినందుకు సారీ చెప్పుకున్నాడు. కానీ ఆమె మర్చిపోయినట్టు లేదు. 2 రోజుల అనంతరం సాయంత్రం కృష్ణ సైకిల్ మీద వస్తున్నాడు. గేదెలు, ఆవులు మందగా వెళ్తున్నాయి. అతను సైకిల్ దిగక తప్పలేదు. నడిపించుకుంటూ మెల్లగా నడుస్తున్నాడు. ఇంతలో స్కూల్ వైపు నుంచి రాధ వచ్చింది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారే తప్ప పలకరించుకోలేదు. ఇరువురు నడుస్తున్నారు. కృష్ణ తనే పలకరించాడు. బాగున్నారా? బాగున్నాను, ముక్తసరిగా అంది. మళ్ళీ కొద్ది దూరం ఇద్దరూ మాట్లాడలేదు. మళ్ళీ కృష్ణే అడిగాడు. వర్షాకాలం వస్తే స్కూల్లో వాన కురుస్తుందేమో కదూ? కురుస్తుంది. మీకు నా మీద కోపం పోనట్టుంది కదూ? రాధ మాట్లాడలేదు. నేను ఆ రోజు తొందరపడి మాట్లాడానని ఒప్పుకుంటున్నాను. మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే నా స్వభావం ఎవరిని కించపరిచేది కాదు. రాధ మాట్లాడలేదు. మౌనంగా ముందుకే చూస్తూ నడుస్తోంది. గేదెలు, ఆవులు వెళ్ళిపోయినాయి. కృష్ణ సైకిల్ ఎక్కి ముందుకు వచ్చేశాడు. అమ్మయ్యా, నా మనసు ఇప్పుడు తేలికగా ఉంది. నేను క్షమార్పణ చెప్పేశాను. ఇక ఆ అమ్మాయి నా వైపు కన్నెత్తి చూడకపోయినా నాకు బాధ లేదు. ఆమెను పనిగట్టుకుని పలకరించాల్సిన అవసరం నాకు లేనే లేదు అనుకున్నాడు. కృష్ణ మధ్యలో కేసులు చూసుకొని ఇంటికి చేరుకునేసరికి రాత్రి అయింది. ఇంటికి వస్తుంటే వీధి చివరి నుంచి కేకలు, తిట్లు వినిపిస్తున్నాయి. కృష్ణ సైకిల్ అటు పోనిచ్చి అక్కడ ఆపాడు. సీతాలు ఏడుస్తూ వస్తోంది. ఏమిటి సీతాలు అని అడిగాడు. చూడండి బాబు, ఎదవ సచ్చినోళ్ళు ప్రెసిడెంట్ గారికి జున్నుపాలు ఇచ్చి వస్తుంటే చీకటిగా చూసి చెయ్యి పట్టుకొని లాగారు. ఎవరు? ఇంకెవరున్నారు? ఈ ఊరికి శనిగ్రహాలు, ఆ గిరిగాడి స్నేహితులు, ఆ జులాయి ఎదవలే. చీకటి పడిన తర్వాత ఎందుకు ఇలా తిరుగుతావు? ప్రెసిడెంట్ గారి భార్య జున్నుపాలు తెమ్మంటే తీసుకువెళ్ళా. నువ్వెందుకు తీసుకువెళ్ళావు? ఎవరికైనా ఇచ్చి పంపకపోయావా? నాకెవరున్నారు? నౌకర్లా, చాకర్లా, అన్ని పనులు నేనే చెయ్యాలా? మీ అమ్మా నాన్న లేరా? వాళ్ళు ఆ దేశం వెళ్ళి చాలా ఏళ్ళైంది. ఆకాశం వైపు చూపిస్తూ అంది. పదా, ఇంటి దగ్గర దింపి వస్తాను. వద్దులే బాబు, నేను వెళ్తాను. మీరు మళ్ళీ అంత దూరం రావాలా? పర్వాలేదు, నేను వస్తానులే. అతను సైకిల్ దిగి నడవసాగాడు. మాటల మధ్య తెలిసిందేమంటే ఇరుగు పొరుగు ఇళ్లల్లో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ తన మంచితనంతో వారి అండన బతుకుతూ ఉంటుంది. సీతాలని దించి వస్తుంటే అతనికి జాలి వేసింది. వయసులో ఉన్న పిల్ల, నా అనే అండ లేకుండా బ్రతకటం కష్టమే. సీతాలకి నోటి దురుసు ఎందుకు వచ్చిందో అతనికిప్పుడు అర్థమైంది. కృష్ణ టేబుల్ దగ్గర కూర్చొని హాస్పిటల్కి తీసుకురావాల్సిన మందులు, ఇంజెక్షన్లు, మాణిక్యం లిస్టు చెబుతుంటే రాస్తున్నాడు. ఇంతలో అక్కడికి ఒక కుర్రాడు పరిగెత్తుకు వచ్చాడు. మరండి, శాంతమ్మ గారికి చీర అంటుకొని ఒళ్ళు కాలిపోయిందండి. ఆవిడ స్పృహ లేకుండా పడిపోయారు. డాక్టర్ గారిని తొందరగా తీసుకురమ్మంటున్నారు అంటూ ఒగురుస్తూ చెప్పాడు. కృష్ణ, మాణిక్యం ఇద్దరూ చేస్తున్న పని ఆపి గబగబా వెళ్ళారు. కొబ్బరి చెట్లున్న పెంకుటిల్లు అది. లోపల ఆవరణ నిండా ఆడ, మగ జనం మూగి ఉన్నారు. అందరూ తలో రకంగా మాట్లాడుతూ రణగుణధ్వనిగా ఉంది. కృష్ణను చూడగానే అరుగో, డాక్టర్ గారు వచ్చారు అంటూ తప్పుకొని దోవ ఇచ్చారు. కృష్ణ స్పృహ తప్పి ఉన్న ఆవిడ్ని పరీక్ష చేస్తుంటే అక్కడున్న వాళ్ళు మాణిక్యానికి చెబుతున్నారు. కారపూస చేస్తున్న ఆవిడ దేనికో లేవబోయేసరికి కొంగు అంటుకుంది. చూస్తుండగానే మంట లేచింది. కుచ్చిళ్ళు అంటుకుపోయినాయి. పక్కనున్న పని మనిషి చప్పున అక్కడున్న తొట్టిలో నీళ్లు తెచ్చి ఆవిడ నెత్తి మీద గుమ్మరించింది. అందువల్ల ప్రమాదం తప్పిపోయింది. లేకపోతే ఒళ్ళంతా కాలిపోయేదే. ఆ కంగారులో ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. కృష్ణ ఆవిడని పరీక్ష చేశాడు. కాళ్ళకి, చేతులకి కాలి గాయాలైనాయి. అవి ప్రమాదభరితమైనవి కావు. నీళ్లు పడటం వల్ల బొబ్బలు తేలవచ్చు.
కృష్ణ ఆమెని బండిలో ఎక్కించి హాస్పిటల్కి చేర్పించాడు. హాస్పిటల్లో మాణిక్యం బెడ్ సిద్ధం చేసి చకచకా కావలసిన ఏర్పాట్లు చేశాడు. కృష్ణ ఆవిడకి ఇంజెక్షన్స్ ఇచ్చాడు. గాయాలకి కట్లు కట్టాడు. ఆవిడకి కొద్దిసేపటికి మెలకువ వచ్చింది. బుజ్జి బుజ్జి అస్పష్టంగా అంది. ఎలా ఉన్నారు? కృష్ణ పలకరించాడు. బుజ్జి ఆవిడ ఏడుపు గొంతుతో పిలిచింది. మెలకువ వచ్చిందా? మిమ్మల్నే కృష్ణ తట్టి పలకరించాడు. ఆవిడ కళ్ళు తెరిచింది. ఎదురుగా కూర్చుని ఉన్న అపరిచిత యువకుణ్ణి, ఆ పరిసరాలని అయోమయంగా చూసింది. మా అమ్మగారు ఎలా ఉన్నారు? మాణిక్యం గట్టిగా అడిగాడు. నేనెక్కడున్నాను? హాస్పిటల్లో. ఆ మాట వినగానే ఆవిడ కళ్ళు భయంతో పెద్దవైనాయి. అయ్యో బుజ్జి ఒక్కసారి ఏడ్చేసింది. భయపడకండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు మందిచ్చారు, తగ్గిపోతుంది. ఇంతలో అడుగుల చప్పుడు, చీరల రెపరెపలు వినిపించాయి. కృష్ణ తిరిగి చూశాడు. 4-5 ఆడవాళ్లు లోపలికి వచ్చారు. వాళ్ల మధ్య రాధ ఉంది. రాధ ముఖం చాలా ఆదుర్దాగా ఉంది. లోపలికి రాగానే మంచం మీద పడుకుని ఉన్న శాంతమ్మని చూడగానే అమ్మా అంటూ పరిగెత్తుకు వచ్చింది. కృష్ణ రాధని చూడగానే లేచి పక్కకు తొలగి నిలబడ్డాడు. అమ్మా ఎలా ఉంది? మంచం మీద కూర్చుని ఆవిడని పట్టుకుంటూ అడిగింది. ఆవిడ కళ్ళు తెరిచింది. బుజ్జి అంటూ బావురుమంది. రాధ కళ్ళనీళ్లు బిగబట్టుకుంటూ ఆవిడని బుజ్జగించసాగింది. వెంట వచ్చిన ఆడవాళ్లు కూడా ఆవిడని, ఇంకా నయం, దేవుడు మిమ్మల్ని చల్లగా చూశాడు, ప్రాణగండం తప్పిందనుకోండి, మీ రాధ అదృష్టవంతురాలు అంటూ సముదాయించసాగారు. అయ్యో కారపూస దొడ్లోనే వదిలేశాను, ఆ పాడు నల్ల కుక్క అక్కడే చస్తుంది, ముట్టుకుందో ఏమిటో అంటూ వాపోయింది ఆవిడ. పోనీలేమ్మా, పోతే పోయింది, నువ్వు బ్రతికి బయటపడ్డావు, అంతే చాలు అంది రాధ. మా అమ్మాయి రాధ కృష్ణకి చూపిస్తూ చెప్పింది శాంతమ్మ. కృష్ణ చిరునవ్వుతో చూశాడు. అప్పుడు గాని రాధ కృష్ణని గమనించలేదు. మాణిక్యం కబురు తెలియగానే తను డాక్టర్ గారు వెళ్ళి ఆవిడని ఇక్కడికి తీసుకువచ్చిన వైనం చెప్పాడు. రాధ తల దించుకొని వింటూ ఉండిపోయింది. కృష్ణ ఆదేశానుసారం శాంతమ్మ అక్కడే 2 రోజులు ఉండటానికి నిశ్చయం అయింది. శాంతమ్మ హాస్పిటల్లో ఉన్న ఆ 2 రోజులు ఊర్లో ఉన్న ఆడవాళ్లు చాలామంది చూడటానికి వచ్చారు. ఆవిడ ఈ డాక్టర్ గారు చాలా తెలివిగలవాడని, తన 2 చేతులకి కాళ్ళకి ఆపరేషన్ చేసేసి ఆ గాయాలు తగ్గించేశాడని, లేకపోతే ఆ దెబ్బలకి తన శరీరం కుళ్ళిపోయేదని చిలువలు పలువలుగా కథలుగా వర్ణించి చెప్పింది. అది విని కృష్ణ నవ్వుకునేవాడు. మాణిక్యం అబ్బా ఆపరేషన్ కూడానా, ఇంజెక్షన్ ఇస్తామని వెళితే ఆ సూది చూసి పిల్లి కూనలా అయిపోతుంది కానీ అనేవాడు. శాంతమ్మ హాస్పిటల్లో ఉన్న ఆ 2 రోజుల్లో కృష్ణతో బాగా కబుర్లు కలిపింది. కృష్ణ పద్మకి దగ్గరవాడని తెలియగానే, అరెరే ఈ ఊరు వచ్చి ఇన్నాళ్ళయ్యి మాట మాత్రం మాకు చెప్పకపోతివి అంటూ నొచ్చుకుంది. కృష్ణ ఈ ఊరు వచ్చిన కొత్తలో వీరయ్య ద్వారా శాంతమ్మ ఇంటి గురించి వాకబు చేయించాడు. ఆవిడ ఊళ్ళో లేదని, బంధువుల ఇంటికి వెళ్ళిందని చెప్పాడు. కృష్ణ ఆ తర్వాత అసలు ఆ మాటే మర్చిపోయాడు. పద్మకి నేను ఇవాళే ఉత్తరం రాస్తాను. నువ్వు మాకు తెలిసిన అబ్బాయివి అవటం నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా. నన్ను చావు నుంచి కాపాడావు. నువ్వు రక్షించకపోతే నాకు మా రాధ పెళ్లి చూసుకునే యోగం ఉండేది కాదు. మా రాధ దిక్కులేనిదైపోయేది. ఆవిడ ముక్కు చిదుతూ అంది. మీకు ఇప్పటికీ 100 సార్లు చెప్పాను, మీకైన గాయాలు ప్రాణహాని కలిగించేవి కావని. నేను చేసింది చాలా స్వల్పం అన్నాడు కృష్ణ. అలా అనకు బాబు, నీ రుణం నేను తీర్చుకోలేను. మా పక్కింటి నర్సమ్మ ఇట్లాగే ఒళ్ళు కాలిపోతే వారం రోజుల్లో ప్రాణం పోయింది. పిల్లలు దిక్కులేని పక్షులైపోయారు. ఆ విషయం గుర్తుకు వచ్చి మా రాధని చూస్తుంటే నా కడుపు చెరువైపోయింది. కళ్ళు ఒత్తుకుంటూ అంది. ఇప్పుడేం కాలేదుగా, ఇక బాధపడకండి మా అమ్మగారు అన్నాడు మాణిక్యం. ఏమిటో నాయనా, దాన్ని ఒక ఇంటి దాన్ని చేసే వరకు ఈ ప్రాణం నిలబడాలనే తప్ప బ్రతికి ఏదో బావుకోవాలనే యావ కాదు. ఇప్పటికే లక్షణంగా కాపురం చేసుకోవాల్సిన పిల్ల అలా పాఠాలు చెప్పుకుంటూ నన్ను పోషించాల్సిన కర్మ దానికి పట్టించానే అని కుమిలిపోతున్నాను. ఇంతలో రాధ అక్కడికి వచ్చింది. రాధను చూడగానే ఆవిడ మాటలు మింగేసింది. అయినా చివరి మాటలు రాధ చెవిన పడనే పడినాయి. మొదలెట్టావు సోది అంది చిరుకోపంగా చూస్తూ. అబ్బే నేనేం మాట్లాడలేదమ్మా. డాక్టర్ గారు ఎవరో కాదు, మన పద్మకి బాగా తెలిసినవాడేనట. మనకి ఈ విషయం తెలియదు సుమా. పద్మ మన దగ్గరికి వెళ్ళమని ఉత్తరం కూడా వ్రాసి ఇచ్చిందట. ఎంతైనా దానికి నేనంటే ఎక్కడలేని ఆపేక్ష. రాధ క్యారియర్ విప్పటం చూసి, మళ్ళీ అన్నం తెచ్చావా?
ఇక్కడ అన్నం తిననని చెప్పానుగా అంది. ఈ పూటకి తిను, రేపు ఇంటికి వెళ్ళిపోదాం. నేను తినలేనమ్మా, అన్నం అంతా మందుల వాసనే, కడుపులో తెములుతుంది. మీరిలా ఉపవాసాలు చేస్తే ఓపిక రాదు అన్నాడు కృష్ణ. నాకు సహించదు నాయనా. అయితే ఇంకా 2 రోజులు ఇక్కడే ఉంచుతాను. అన్నం తినకపోతే బలానికి ఇంకా 2 ఇంజెక్షన్లు ఇస్తాను అన్నాడు. ఇంజెక్షన్లా? ఏమీ వద్దులే, అన్నం తింటాన్లే అంది ఆవిడ చప్పున. ఒంటి మీద స్నానం చేసి 2 రోజులయింది. నీళ్లు నిప్పులు లేకుండా అన్నం తినటం మా ఇంటా వంట లేదు. ఈ కాని పని ఇవాల్టికి ఇన్నాళ్ళకి నేను చేస్తున్నాను అంది సనుగుతూ. ఆవిడ అన్నం తినసాగింది. రాధ ఆవిడకి అన్నం తినిపిస్తుంటే కృష్ణకి చూడముచ్చటగా ఉంది. రాధ తనే పెద్దయ్యి ఆవిడే చిన్న అయినట్టు కసురుతోంది. ఆవిడ చిన్నపిల్లలా మారాన్ చేస్తోంది. కృష్ణ మర్నాడు ఆవిడని డిశ్చార్జ్ చేసేశాడు. వెళ్లే ముందు ఆవిడ, చూడు నాయనా, నువ్వు మా ఇంటికి తప్పక రావాలి. నాకు కాస్త తగ్గిన తర్వాత మా ఇంట్లో భోజనం కూడా చేయాలి. నేనే వంట చేసి పెడతాను. ఇదిగో నా చేతి గోంగూర పులుసు తిన్నావంటే పద పద అంది రాధ. అలాగేలేండి అన్నాడు కృష్ణ. రాధ ఒక్కసారి కనీసం మర్యాదకైనా తనని ఇంటికి రమ్మనమని అనలేదు. 2 రోజుల అనంతరం కృష్ణ శాంతమ్మ గారిని చూడటానికి వెళ్ళాడు. ఆవిడ అతనిని రా నాయనా రా అంటూ ఆహ్వానించింది. కృష్ణ ఆవిడ గాయాల కట్లు విప్పి పరీక్ష చేసి ఇక బ్యాండేజ్ అవసరం లేదని చెప్పాడు. ఆవిడ వంట ఇంట్లోకి చూస్తూ, రాధా, ఎవరొచ్చారో చూడు అంటూ కేక పెట్టింది. కృష్ణ ఆసక్తిగా చూశాడు. కానీ రాధ బయటికి రాలేదు. డాక్టర్ గారు వచ్చారు, కాస్త కాఫీ పెట్టు అంటూ పురమాయించింది. కొద్దిసేపటికి రాధ కాఫీ తీసుకొని రాలేదు. అమ్మా, కాఫీ తీసుకెళ్ళు అని కేక పెట్టింది. నువ్వు తీసుకురా ఆజ్ఞాపించింది. రాధ లోపల నుంచి రాలేదు. ఆవిడే లేచి వెళ్ళింది. కాఫీ గ్లాస్ తీసుకుని వచ్చింది. రాధకి తలనొప్పిగా ఉంది నాయనా అంది. కృష్ణ కాఫీ తాగుతూ ఇల్లు కలియ చూశాడు. ఇంట్లో పేదరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కానీ ఆ పేదరికంలో ఒక హుందాతనం ఉంది. ఇల్లు చాలా శుభ్రంగా ఉంది. గుమ్మాలకి అల్లిక పరదాలు వేలాడుతున్నాయి. మా రాధ చాలా బాగా అల్లుతుంది. ఇది అదే అల్లింది నాయనా. కుట్టు పని ఎంత బాగా చేస్తుంది అనుకున్నావు అంటూ అల్మెరా తెరిచి కుట్టినవి తెచ్చి అతని ముందు పడేసింది. కృష్ణ కుట్టుపని గురించి తెలియకపోయినా శ్రద్ధగా చూశాడు. కుట్టుపని చాలా నాజూకుగా ఎంతో ఏకాగ్రత ఉంటే కానీ సాధ్యం కాదు సుమా అన్నట్టున్నాయి. నేనొస్తాను, మీకిక మందులేమీ అవసరం లేదు. కృష్ణ బ్యాగ్ తీసుకొని లేచాడు. అతను బయటకి వచ్చి సైకిల్ తీసుకుంటుంటే చిట్టి అక్కడికి పరిగెత్తుకు వచ్చింది. కవర్ ఒకటి అందించింది. ఏమిటిది అడిగాడు. టీచరమ్మగారిచ్చింది. టీచరమ్మగారిచ్చింది. రివ్వున మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోయింది. అతను కన్నుబొమ్మలు ముడిచి కవర్ తీసి చూశాడు. అందులో 10 రూపాయల కాగితం ఉంది. అతను సైకిల్ స్టాండ్ వేసి మళ్ళీ లోపలికి వచ్చాడు. రాధ అక్కడ సన్నజాజి పూలు కోస్తోంది. ఏమిటిది? రాధకి 10 రూపాయల నోటు చూపిస్తూ అడిగాడు. మీ ఫీజు. నేను అడగలేదే. అడగకపోయినా ఇవ్వాల్సిన ధర్మం మాకుంది. కృష్ణ ఒకసారి ఆ 10 రూపాయల కాగితం వంక రాధ వంక మార్చి మార్చి చూశాడు. నేనిచ్చిన మందులు హాస్పిటల్వి, దానివల్ల నాకేం ఖర్చు లేదు. కానీ మీరు మా ఇంటికి వచ్చి చూశారు, దీనికైనా మేమివ్వాలి. వెంటనే అంది. అతను కాస్త ఆగి అన్నాడు. నేను మీ ఇంటికి డాక్టర్గా రాలేదు, పద్మకి తెలిసిన బంధువుగా వచ్చాను. తీసుకోండి ఈ 10 రూపాయలు. ఇంకే మంచి కార్యానికి అయినా సద్వినియోగం చేయండి. అతను ఆ కాగితం అక్కడ అరుగు మీద పెట్టి వెళ్ళిపోయాడు. రాధ అటే చూస్తూ నిలబడిపోయింది. 10 రోజుల అనంతరం శాంతమ్మగారు కృష్ణని భోజనానికి రమ్మనమని మరీ కబురు చేసింది. కానీ అతను వెళ్ళలేదు. ఏదో సాకు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు. ఆ రోజు సాయంత్రం ఆవిడ స్వయంగా వచ్చింది. ఇదిగో, రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. రాకపోయావంటే ఊరుకోను. పద్మకి మీ డాక్టర్ గారు మేం పిలిచినా పలకటం లేదు అని ఉత్తరం రాసిస్తాను అంటూ బెదిరించింది. ఆవిడ అట్లా రాసిందంటే పద్మ చేత చివాట్లు తినాల్సి వస్తుంది. అందుకని మర్నాడు అతను తప్పనిసరిగా వెళ్ళాడు. అతన్ని చూడగానే శాంతమ్మగారు సంబరపడింది. వస్తావో రావో అని సంశయపడుతున్నాను సుమా. ఈసారి రాకపోతే ఈ వంట అంతా నీ ఇంటికే తెద్దామని అనుకున్నాను. రా నాయనా రా అంటూ ఆహ్వానించింది. కృష్ణని కూర్చోపెట్టి ఆవిడే స్వయంగా వడ్డించింది. రాధ ఇంట్లో లేనట్టుంది. అలికిడి లేదు. రాధ కోసం కృష్ణ కళ్ళు గాలించాయి. రాధ ఇంట్లో లేకపోవడం అతనికి కాస్త నిరాశే అనిపించింది.
శాంతమ్మ గారు కొసరి కొసరి వడ్డిస్తూ కబుర్లు అడుగుతోంది. కృష్ణకి తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరూ లేరని తెలియగానే అయ్యో పాపం అంటూ నొచ్చుకుంది. మనిషికి డబ్బు లేకపోయినా పర్వాలేదు గాని నా అనే అండ కావాలి నాయనా అంది. వంట ఎలా ఉందో ఏమిటో, పల్లెటూరి వాళ్ళం, మోటు వంటలు తప్ప మీ బస్తీ తిళ్ళు రావు. గారెలు ఎలా ఉన్నాయి బాబూ? బాగున్నాయండి. అయితే ఇంకో 2 వేసుకో. వద్దండి, అతని చేతులు అడ్డు పెట్టే లోపలే ఆవిడ వేసేసింది. అవి తినేసరికి భుక్తాయాసం వచ్చింది. బాపురే, ఇట్లా తింటే ఇక నా పని అయినట్టే అనుకున్నాడు లోలోన. మా రాధకి ఏదైనా నీ ఎరికలో మంచి సంబంధం ఉంటే చెబుదు. మా పిల్ల BA పాస్ అయింది, వంట శుభ్రంగా చేస్తుంది, అల్లికలు వచ్చు అంది ఆవిడ. అలాగేనండి, అమ్మాయికి ఎలాంటి వ్యక్తి కావాలో కనుక్కోండి. దాని మొహం దానికేం తెలుస్తుంది అంది ఆవిడ. అమ్మమ్మ, అలా అనకండి. ఇప్పటి పిల్లలకి వారి మనసులు తెలుసుకోకుండా పెళ్లి చేస్తే ప్రమాదం. మీ రాధ మామూలు అమ్మాయి కాదని నా నమ్మకం. రాధ ఇంట్లో లేదని అతను జోరుగా నిస్సంకోచంగా మాట్లాడేస్తున్నాడు. నా మొహం, ఏ ఆడపిల్ల అయినా పుట్టింట్లో ఉన్నంతవరకే వారి ఆధిక్యత. అత్తవారింటికి వెళితే ఏ ఆడపిల్లైనా ఒకటే, భర్త చెప్పినట్లు పడి ఉండాల్సిందే. మా రాధని నువ్వు చూశావు కదా, చాలా బుద్ధిమంతురాలు. చూడటం చూశాను కానీ మీ అమ్మాయి మనసేమిటో నాకు తెలియదుగా. మనసు తెలిసేదేముందయ్యా, వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల మనసు ఒకటే ఆలోచిస్తుంది, పెళ్ళి ఎప్పుడవుతుందా అని. మీరు మీ రాధని ఎలాంటి భర్త కావాలో అడగండి. చదువు ముఖ్యమా, డబ్బు ముఖ్యమా, రూపం ప్రాధాన్యత, గుణం అవసరమా? దొరికింది సరిపెట్టుకోవాలి కానీ మనకి కావాల్సిన వ్యక్తి దొరుకుతాడా ఏమిటి? కొంతమంది అలా అని రాజీ పడగలరు, కానీ మీ రాధ రాజీ పడుతుందని నాకు నమ్మకం లేదు. మీరు అసలు అడిగి చూడండి. ఎందుకు అడగను, ఇప్పుడే అడుగుతా. రాధా, ఓ రాధా! ఆవిడ కేక పెట్టింది. రాధ పుస్తకం చేత్తో పట్టుకుని వచ్చి గది గుమ్మంలో నిలబడింది. రాధని చూడగానే కృష్ణ ఉలిక్కిపడ్డాడు. రాధ ఇంట్లోనే ఉందా? అతను నిశ్చేష్టుడైనట్టు చూశాడు. రాధని చూడగానే శాంతమ్మ గారు, విన్నావా రాధా అని ఏదో చెప్పబోయింది. విన్నాను. నా పెళ్లి మాట ఎవరి దగ్గర ఎత్తవద్దని ఎన్ని లక్షల సార్లు చెప్పినా నువ్వు వినవు. నాకెవరూ సంబంధాలు చూడనవసరం లేదు, నా పెళ్లి నేను చేసుకోగలను అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కృష్ణకి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తోచక గబాలన గ్లాస్ ఎత్తి మంచినీళ్లు తాగేశాడు గడగడా. మా అమ్మాయి కాస్త కోపిష్టిదిలే నాయనా అంది ఆవిడ కూడా తెల్లబోయి అంతలోనే తెప్పరిల్లుతూ. వానలు వచ్చాయి. ఆకాశం భూమి ఒకటే అయినట్టుగా ఒకటే ధారగా కుంభవృష్టి 10 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసింది. ఆ పల్లె ప్రాంతాల జనజీవితం స్తంభించిపోయినట్టుగా అయింది. వాన వెలిసింది. జనం పనిలో పడ్డారు. కొంతమంది ఇల్లు బాగు చేసుకుంటూ, కొంతమంది చేపలు పడుతూ, కొంతమంది పొలం వెళుతూ వాళ్ళ దినచర్యలు ప్రారంభించారు. బండి రత్తయ్య ఆ రోజు లేవలేదు, వాంతులైనాయి అన్నారు. బండి కట్టకపోవడం వల్ల తనెంత ఇబ్బంది పడ్డాడో పెద్ద రైతు ఇంటికి వచ్చి ధూమ్ధాం చేస్తున్నవాడల్లా ఆగిపోయాడు. బండి రత్తయ్యకి వాంతులు, విరోచనాలు. సాయంత్రానికి అతని ప్రాణమే పోయింది. అతని భార్యకి ఏడ్చే ఓపిక లేదు, ఆమె కూడా అదే పరిస్థితిలో ఉంది. కృష్ణ పక్క ఊరిలో కలరా ఉందని తెలిసి వాళ్ళకి వైద్యం చేసి వచ్చేసరికి ఈ ఊరిలో 3 చచ్చిపోయారు. మర్నాటికి ఇంకా వ్యాపించింది. 3వ రోజు అయ్యి 4వ రోజు వచ్చేసరికి ఊరంతా చుట్టుముట్టింది. ఏ ఇంట్లో చూసినా రోగులే. కొంతమంది గంగానమ్మ జాతర ప్రారంభించారు. ఒక ఆమెకి పూనకం వచ్చింది. కృష్ణ అక్కడికి వెళ్ళి అందర్నీ చెడామడా తిట్టాడు. వాళ్ళకి వైద్యం మీద కంటే మంత్రతంత్రాల మీదనే గురి ఎక్కువ. ఒకతను కృష్ణకి ఎదురు తిరిగాడు. మా ఊరి ఆచారాల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ కళ్ళెర్ర చేశాడు. షటప్ అరిచాడు కృష్ణ. మాణిక్యం, వీరయ్య ఇంకా కొంతమంది కృష్ణకి సాయం చేశారు. హాస్పిటల్ రోగులతో, మందుల కోసం వచ్చేవాళ్లతో కిటకిటలాడిపోయింది. హాస్పిటల్కి వచ్చిన జనం అత్యధికం, ఉన్న మందులు అతి స్వల్పం. కృష్ణ దయానిధి గారి ఇంటికి వచ్చాడు. మందులు తీసుకురావాలని, డబ్బు కావాలని అడిగాడు. డబ్బా అడగ్గానే ఇవ్వటానికి ఇదేమైనా చెట్టుకు కాసేదా? కలరా వస్తుంది, డబ్బు దాచిపెట్టండి అని నువ్వేమైనా నాకు జోస్యం చెప్పావా? నా దగ్గర ఇప్పుడు లేదు అన్నాడు. మీరలా అంటే ఎలా? అవతల జనం చచ్చిపోతున్నారు అన్నాడు ఆవేశంగా. చావనీవయ్యా, రోజుకి ఎన్ని దోమలు నల్లులు చావటం లేదు. వాటి చావు మనం ఆపగలుగుతున్నామా? మనుషులు అంతే. పుట్టిన ప్రతి ప్రాణి నాశనం అవ్వక తప్పదు. ఆయుష్ ఉన్నవాళ్ళు బతుకుతారు, లేనివాళ్ళు పోతారు.
నీ చేతిలోనూ నా చేతిలోనూ ఏమీ లేదో అన్నాడు పేపర్ చూస్తూ. కాఫీ తాగుతూ తాపీగా ఆయన చెబుతున్న మాటలు వింటుంటే కృష్ణకి మండిపోయింది. అతను తిరిగి వచ్చేశాడు. అతని మనసులో సెగలు పొగలు విరజిమ్ముతున్నాయి. మాణిక్యాన్ని తీసుకుని వెళ్ళి అతని ద్వారా దగ్గరున్న బస్తీలో ప్రోనోటు రాసి ఒక వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బు తీసుకుని మందు కొనుక్కొని వచ్చాడు. 10 రోజులు రాత్రింబవళ్ళు యుద్ధం చేస్తే గాని ఆ మహమ్మారి స్వాధీనం కాలేదు. ఈ 10 రోజులు అతను రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేకుండా శ్రమించాడు. అలసట అనేది లేకుండా, విసుగు అనేది తెలియకుండా 10 మంది బలం తనకే ఉన్నవాడిలా పనిచేశాడు. సీతాలు అతని వెంట నీడలా ఉంది. అతనికి అన్నీ అందించేది. అతను కాస్త కొనుక్కు తీస్తే రోగులని తను చూసేది. ఏదైనా ప్రమాదం అనిపిస్తే అతన్ని తట్టి లేపేది. అతను అలసటగా కుర్చీలో కూలబడితే అతనికి వేడివేడి టీ అందిస్తూ అతని ముందు ప్రత్యక్షం అయ్యేది. ఈ 10 రోజుల్లో అతని గడ్డం పెరిగింది. నిద్ర లేక కళ్ళు ఎర్రబడినాయి. సీతాలు కూడా అతనితో సమంగా కష్టపడింది. సీతాలు బల్ల మీద కూర్చొని నిద్రపోతుంటే దిండు తెచ్చి ఇచ్చి ఇట్లా కాసేపు పడుకో అనేవాడు. వద్దులే బాబు అనేది. ఒక్కోసారి బల్ల మీద తల క్రింద చెయ్యి పెట్టుకొని ముడుచుకొని పడుకున్న సీతాలను చూస్తుంటే అతనికి అప్రయత్నంగా గుండెల నిండా జాలి నిండిపోయేది. ఎవరికీ చెందని సీతాలు, నా అనేవాళ్ళు ఎవరూ లేని ఈ అమాయకపు పిల్ల ఊరి వాళ్ళంతా నా వాళ్లే అన్నట్టు రాత్రింబవళ్ళు చాకరీ చేస్తోంది. సీతాలుని ఏడిపించిన రౌడీలకి కూడా ఆ కోపం పెట్టుకోకుండా సపర్యలు చేసి వాళ్ళు సిగ్గుతో తలదించుకునేట్టు చేసింది. మర్నాడు ఉదయం అతను గడ్డం చేసుకుంటుంటే సీతాలు అతనికి వేడినీళ్లు కాచి స్నానానికి బకెట్తో తెచ్చి అక్కడ పెట్టి వెళ్తోంది. సీతా, కృష్ణ పిలిచాడు. సీతాలు వెనక్కి తిరిగింది. ఏమని పిలిచారు బాబూ అంది. సీత అన్నాను. ఏం తప్పా? సీతాలు కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. చప్పున తల అడ్డంగా తిప్పింది. లేదు బాబూ, లేదు. మా అయ్య గుర్తుకు వచ్చాడు. మా అయ్య ఒక్కడే సీత అని పిలిచేవాడు. కృష్ణ సీతాల దగ్గరికి వచ్చాడు. నువ్వు ఈ 10 రోజుల్లో ఎంత సేవ చేశావో తెలుసా? ఈ ఊరి వాళ్ళు నీకు ఎంత ఇచ్చినా రుణం తీరదు. అలా అనకండి బాబు, నాకు చేతనైంది నేను చేశాను. మీరు మీరు వాళ్ళకి వైద్యం చేస్తూ వాళ్ళని బతికిస్తుంటే నేనే వాళ్ళకి పానం పోసినంతగా పొంగిపోయాను. 4 సంవత్సరాల క్రిందట మీలాంటి దేవుడే ఈ ఊర్లో ఉన్నట్టయితే మా నాయన బతికి ఉండేవాడు. నేను ఇలా దిక్కులేని దాన్ని అయ్యేదాన్ని కాదు అంటుండగా సీతాలు కళ్ళ వెంట జలజలా నీళ్లు రాలినాయి. ఏయ్, ఇదేమిటి? పెళ్లి పిల్లవైపోయావా నువ్వు? కృష్ణ అప్రయత్నంగా సీతాలు తల మీద చెయ్యి వేసి ఓదార్చాడు. అవును బాబు, 4 సంవత్సరాల క్రితం ఇట్టాగే కలరా వచ్చింది. మా నాయన చచ్చిపోనాడు. అప్పుడు ఈ చుట్టుపక్కలలో ఎక్కడా డాక్టరే లేడు. మా నాయనకి కామెర్లకి మందు తెలుసు కానీ ఈ కలరాకి ఆకు వైద్యం తెలియదు. ఊరుకో, ఊరందరికీ దేవతలా సాయం చేశావు. నీకెవ్వరూ లేరని ఇక నుంచి పొరపాటుగా కూడా అనుకోవద్దు. నేనున్నాను. నువ్వు నాకు ఇంతగా సాయపడినందుకు మా సీతకి నేనిచ్చే బహుమానం ఏమిటో తెలుసా? మంచి కుర్రాడిని చూసి తెచ్చి పెళ్లి చేస్తాను. సీతాలు కళ్ళు తుడుచుకుంటూ తలెత్తి చూసింది. మీరా పని చేయలేరులే బాబూ. చెయ్యలేనా? ఎందుకని? నాకిదివరకే పెళ్ళైపోయింది. నిజంగానా? అతను ఆశ్చర్యంగా ఆనందంగా అడిగాడు. అవును, ఇదిగో చూడండి. జాకెట్ లోపలికి తోసి ఉంచిన పసుపు తాడు తీసి చూపించింది. పెళ్ళైతే మరి? అతను సంతోషంగా చూశాడు. నన్ను పెళ్లి చేసుకున్నోడు బడుద్దాయి. అమ్మ చేతిలో బొమ్మనుకోండి. మా అయ్య పెళ్ళప్పుడు 1000 రూపాయలు కట్నం ఇస్తానన్నాడు. ఆ సమయానికి 200 కంటే ఎక్కువ ఇవ్వలేకపోయాడు. అందుకని మా అత్త నన్ను వదిలేయమంది. అంటే వదిలేశాడా? హా. నువ్వు ఊరుకున్నావా? వెళ్ళి 4 జాడించి రాకపోయావా? నేను ఊరుకుంటానా? ఆ పని ఎప్పుడో చేశాను. ఆయన ఏమన్నాడంటే, నిన్ను కట్నం లేకుండా ఇంటికి తెస్తే మా అమ్మ కిరసనాలు పోసుకొని అంటించుకొని చస్తానంది. నేను ఒక్క కొడుకుని ఎలా ఊరుకుంటాను? నేను వేరే పెళ్లి చేసుకుంటే కదా నువ్వు తిట్టాల్సింది. నువ్వు ఆ డబ్బు తెచ్చే వరకు మన గతి ఇంతే. నాకేమో పొలం దున్నటం తప్ప ఇంకే పని రాదయ్యే అన్నాడు. కృష్ణ సానుభూతిగా విన్నాడు. అప్పటినుంచి నేనేం చేస్తున్నానో తెలుసా? అక్కడ ఇక్కడ బియ్యం చేసి పప్పు చేసి పిడకలమ్మి పాలమ్మి డబ్బులు కూడబెడుతున్నాను. ఎవరైనా అన్నం తినవే అంటే కూడా తినను. అదేదో డబ్బే ఇద్దురు అంటాను. ఇప్పటికి ఎంత కూడబెట్టావేమిటి? నవ్వుతూ అడిగాడు. 200 ఎంతో ఉత్సాహంగా చెప్పింది. ఇంకా 600. ఇంకా 2 ఏళ్ళు కష్టపడితే సంపాదించేస్తాను.
ఈ సంవత్సరం కరువు వచ్చింది, లేకపోతే ఇంకో 100 పోగు చేసేదాన్ని. ఎక్కడ బాబు, కంటికి కానీ కనిపించటమే కష్టం అనుకోండి. పదండి పదండి, నీళ్లు చల్లారిపోతున్నాయి, నేను మీకు అన్నం వడ్డిస్తాను అంటూ వెళ్ళిపోయింది. కృష్ణ గడ్డం చేసుకోవటానికి అద్దం దగ్గరికి వచ్చాడు. అతను కిటికీలో అద్దం పెట్టి చేసుకుంటున్నాడు. దొడ్లో సీతాలు గిన్నెలు తోముతోంది. ఈ కలరా వచ్చినప్పటి నుంచి సీతాలు తనే ఈ ఇంటి పని అంతా చేసేస్తోంది. అన్నం వండేస్తోంది. నువ్వు తిను సీతాలు అంటే తినదు. వద్దులే బాబు అంటుంది. నిన్ననే నువ్వు తినకపోతే ఇక్కడ పనికి రావద్దు అని కసిరితే తప్పనిసరిగా తింది. సీతాలుకి పట్టుమని 18 సంవత్సరాలు లేవు. జీవితం నెత్తిన ఎంత బరువుగా పడింది. అతనికి సీతాలు ఎంత కష్టపడుతోందో తెలుసు. ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు గిరగిరా గిలకలా తిరుగుతూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అతనికి సీతాలు చరిత్ర విన్న తర్వాత ఇంకా అభిమానం రెట్టింపైనట్టుగా అనిపించసాగింది. కృష్ణ పొరుగురు నుంచి వస్తున్నాడు. ఆ దోవ అంతా మట్టి రోడ్డు కావడం వల్ల సైకిల్ వెళ్ళదు. అతను ఒక్కోసారి ఇలాగే నడిచి రావాల్సి వస్తుంటుంది. అతను బయలుదేరినప్పుడు ఎండ బాగానే ఉంది. మధ్యదోవలోకి వచ్చేసరికి ఆకాశంలో మబ్బులు కమ్మి టపటపా చినుకులు రాలసాగినాయి. చూస్తుండగానే జల్లు పడసాగింది. అతను తడుస్తూనే గబగబా నడిచి వస్తున్నాడు. వాన ఇంకా పెద్దదైంది. అతను అటు ఇటు చూశాడు. అక్కడ ఒక చెట్టు కనిపించింది. అప్పటికే అక్కడ ఎవరో గొడుగు వేసుకుని నిలబడి ఉన్నారు. కృష్ణ అక్కడికి వచ్చాడు. ఆ నిలబడింది ఎవరో కాదు, రాధ. చేతిలో పుస్తకాలున్నాయి. పడవ దిగి వస్తున్నట్టుంది. కృష్ణను చూడగానే చిరునవ్వుతో నమస్తే అంది. కృష్ణ తెల్లబోయాడు. రాధ పలకరించడం, అందులో తనంతట తాను చిరునవ్వు సహితంగా పలకరించడం ఈ భూలోకపు 8వ వింతగా కనిపించింది అతనికి. నమస్తే చిరునవ్వు లేకుండా అనేసి గంభీరంగా ఎటో చూస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపయింది. వాన ఉధృతం పెరిగింది. చెట్టు చిన్నది కావటం వల్ల వానజల్లు పడుతోంది. కృష్ణ తడిసిపోతున్నాడు. అయ్యయ్యో, తల తడిసిపోతోంది, గొడుగులోకి రండి అంది రాధ గొడుగు చూపిస్తూ. పర్వాలేదులేండి మర్యాదగా తిరస్కరించాడు. ఊరినందర్నీ కాపాడే డాక్టర్ గారే జ్వరం తెచ్చుకుంటే కష్టం. రాధ ఒక అడుగు వేసి అతనికి గొడుగు తానే పట్టింది. నేను నవ్వుతూ పలకరించాను. మీరెందుకు అలా సీరియస్గా ఉన్నారు? నిలదీసినట్టు అడిగింది. అతను జవాబు ఏం చెప్పాలో తెలియనట్టు చూస్తూ మెడ మీద చేత్తో తడుముకున్నాడు. అతన్ని రాధ పరిశీలనగా చూస్తోందని తెలుసు. అతను దూరంగా వాననీళ్లు పడుతున్న దృశ్యాన్ని చూస్తుండిపోయిన వాడిలా నిలబడిపోయాడు. మీకు నేను థ్యాంక్స్ చెబుదామని అనుకుంటుంటే అవకాశమే చిక్కలేదు. నాకా థ్యాంక్స్ ఎందుకు? మా అమ్మకి ఒళ్ళు కాలినప్పుడు నయం చేశారుగా, అందుకు. అదా, అది పాత సంగతేగా. పాత అనుకోండి, ఈ మధ్య కలరా వచ్చి తగ్గిన తర్వాత అందరూ మీ మాటే చెప్పుకుంటున్నారు. మీరింత మంచివారని నాకు తెలియలేదు. చూడండి, మొట్టమొదట మీకు నేను అర్థం కాలేదు. ఇప్పుడు మీరు నాకు అర్థమయ్యారు, కానీ నేను మీకు. అంతేనంటారా? రాధ కంఠంలోకి నిరుత్సాహం వచ్చింది. అవును, మీరింతగా మాట్లాడతారని నాకు తెలియనే తెలియదు. ఉన్నమాట చెప్పేయనా? నాకు మిమ్మల్ని కలిసి ఒకసారి క్షమార్పణ చెప్పేయాలని ఎంతగానో ఉంది. అనుకోకుండా ఇప్పుడు అవకాశం దొరికింది. మీరు సీరియస్గా నిలబడితే మాట్లాడించాలంటేనే భయం వేసింది. నేను కూడా మౌనంగా ఉండిపోతే ఈ అవకాశం మళ్ళీ రాదేమోనని భయం. ఏమని చెప్పాలో తెలియదు. తొందరగా చెప్పేయాలని తాపత్రయం. ఆ కంగారులో, ఆ భయం కప్పిపుచ్చుకోవటంలో ఇంతగా మాట్లాడేశాను. అంతకు తప్ప ఇంకేం లేదు. మీరు నన్ను ఇంకో రకంగా అర్థం చేసుకోకండి ప్లీజ్ అంది. ఈ రాధ అసలైన రాధ అతనికి అర్థమైంది. మీరు నా మాట నమ్మలేనంటారా అడిగింది. ఆ కంఠంలో తనని నమ్మమనే అభ్యర్థన ఉంది. కృష్ణ తిరిగి చూశాడు. రాధ అతని వైపు చూస్తోంది. ఆ కళ్ళల్లో నిజాయితీ ఉంది. ఆ చూపుల్లో ఉన్న నిష్కల్మషత్వానికి అతను ముగ్ధుడయ్యాడు. మీరు నన్ను నమ్మలేరా? నమ్ముతాను అస్పష్టంగా అన్నాడతను. అమ్మయ్యా, ఇవాళ నేను హాయిగా కంటి నిండా నిద్రపోతాను. అంటే రోజు పోవటం లేదా? విచిత్రంగా అడిగాడు. ఊహూ, నాకేమిటో మీ విషయంలో నేను తప్పు చేసినట్టుగా, మిమ్మల్ని కించపరిచినట్టుగా నా మనసు నన్ను పీకేస్తోంది. ఇప్పటికీ నాకు శాంతి దొరికింది. పద్మ మీ గురించి ఉత్తరాల్లో రాస్తే నేను అతిశయోక్తులు అని నమ్మలేదు. ఈ కలరా వచ్చినప్పుడు నా కళ్ళారా చూశాను. మా నాన్న ఏమనేవారో తెలుసా? ఒక మంచి మనిషిని ఎప్పుడూ కించపరచకూడదట. రాధ వాచి చూసుకుంది. బాప్రే, ఈ వాన తగ్గేట్టు లేదు. 5 కావస్తోంది, వెళ్దామా అంది. అతను తల ఊపాడు. ఇద్దరూ ఒకే గొడుగులో నడవసాగారు.
రాధ అతని తల తడవకుండా ఉండటం కోసం గొడుగు ఎత్తి పట్టుకుంది. తను తడిసిపోతోంది. అది గమనించిన అతను, ఇలా ఇవ్వండి అంటూ గొడుగు తీసుకుని తను రాధ తడవకుండా పట్టుకుని నడవసాగాడు. అయ్యయ్యో, మీరు తడిసిపోతున్నారు అంది. మరేం పర్వాలేదు, కాస్త ఇటు జరగండి, తల తడవదు. అతను కాస్త జరిగాడు. రాధ భుజం అతని ఛాతీకి తగిలింది. ఆ స్పర్శ విద్యుత్ తాకినట్టే ఉంది. ఆ క్షణంలో ఎందుకో గాని అతనికి ఆ వాన, దూరంగా ఆ నీళ్లు, ఆ పడవలు, గోని సంచులు నెత్తిన కప్పుకొని నడిచి వెళ్లే పల్లెకారి పిల్లలు, ఆ యావత్ పరిసరాలు ఇదివరకు ఎన్నడూ ఎరగనంత మహా అద్భుతంగా కనిపించసాగినాయి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.